దాదాపు 1000 ఎకరాల పొలాలు ఈరోజు వరి పంటలు కానీ, మామిడి కానీ, అరటి కానీ, ఇటువంటి అనేక పంటలు టోటల్గా మొక్కజొన్న కానీ టోటల్గా నాశనం అయిపోయింది. మొత్తం ఎకరానికి ఎకరం మొత్తం ఖతమైంది. ఇప్పుడు బోధ నియోజకవర్గంలో సాలూరా మండలంలో మందర్న గ్రామంలో ఈ 3వ పంట దెబ్బతిన్నది. ఈరోజు ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కూడా గవర్నమెంట్ వచ్చి స్పందిస్తలేదు. ఎమ్మెల్యే గారు ఇంత ఘోరమైన వడగావానలు వస్తే, ఇంత డ్యామేజ్ జరిగితే ఆయన పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. కనీసం మీ యంత్రాంగం కానీ, కలెక్టర్ కానీ, మీ యొక్క జిల్లా అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంత డ్యామేజ్ జరిగింది, ఏం చేయాలని ఒక చిన్న స్పందన కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తరఫున లేదు. నేను ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేసి ఎకరానికి 6,000 రూపాయలు అనేక విధాలుగా అప్పులు చేసుకొని ఈరోజు బంగారం తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి, ఇంట్రెస్ట్ మీద పైసలు తీసుకొచ్చి రైతులు పెట్టుబడి పెట్టి మొత్తం సర్వనాశనం, బ్యాక్ టు బ్యాక్. అది కూడా 3వ పంట సర్వనాశనం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. రాష్ట్రంలో చూస్తే 1700 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ బోధ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వ సలహాదారు గారు ₹1 నష్టపరిహారం కానీ రైతులకు ఇవ్వలేదు. ఇంత పెద్ద నష్టం జరిగితే చేసుకున్నాం, ఏం లేదు. ఎట్లా పరిస్థితి ఉంది అంటే ఈ ఘోరమైన పరిస్థితిలో మేము ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణంగా కనీసం 50,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని మాటల్లో కాదు చేతల్లో చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గారు ఒక్క స్పందన కూడా జిల్లా కలెక్టర్ నుంచి కానీ, జాయింట్ కలెక్టర్ నుంచి కానీ చిన్న స్పందన కూడా లేదు. ఈ అగ్రికల్చర్ అధికారులు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అంటే వాళ్ళైతే ఎత్తున ఆందోళన చేస్తాం. ఇమీడియట్గా మళ్ళీ రైతులకు ఈ ప్రభుత్వం ఆదుకోవాలా. ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా. ఇగో మామిడి చూస్తే ఎక్కడ కూడా కింద చూడండి, ప్రెస్ మిత్రులు కొద్దిగా ఇక్కడ కింద చూపియండి ప్రెస్లో వెనకాల చూపియండి. మొత్తం ఈ టోటల్ 100% డ్యామేజ్ జరిగింది, 100% డ్యామేజ్ జరిగింది. ఏది కూడా చేతికి వస్తలేదు. మొత్తం మక్క కూడా అట్లనే అయింది, అరటి అట్లనే అయింది. ఇవన్నీ కూడా గతంలో సోయా కానీ, వరి కానీ అంత నాశనమైంది. కానీ 50,000 చొప్పున వారికి నష్టపరిహారం ఇమీడియట్గా కల్పించాలా, ఇక్కడ కూడా ఆలస్యం కాకుండా ఇప్పించాలా అని కూడా మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తాం.